ప్రస్తుత ప్రపంచ రాజకీయాలను గమనిస్తే రష్యా, ఇరాన్, టర్కీ మధ్య సైనిక ఆర్థిక బంధాలు బలపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం శత్రువులుగా ఉన్న ఈ దేశాలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకి వస్తున్నాయి. ఇది బైబిల్ ప్రవచన నెరవేర్పుకు రంగం సిద్ధమవుతోందనడానికి బలమైన సూచనగా కనబడుతుంది. చాలా మంది బైబిల్ పండితులు పశ్చిమ కూటమిని క్రీస్తు విరోధి ఆధీనంలోకి వెళ్లే కూటమి అంటున్నారు. అంటే యూరోపియన్ యూనియన్, నాటో కూటమి. ఉత్తర కూటమిని అంటే రష్యా మరియు మిత్ర దేశాలను యెహెజ్కేలు 38లో చెప్పబడిన గోగు కూటమి అని అంటున్నారు. రష్యాతో బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇంకా కొన్ని దేశాలు కూటమిగా ఉన్నారు. అంత్య దినాలలో రష్యాతో మరికొన్ని దేశాలు చేతులు కలుపుతాయి. ఇప్పటికే ఇరాన్, టర్కీ రష్యాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు ప్రవచనం ఈ దేశాలు కూడా రష్యాతో కలుస్తాయని చెప్పింది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము మొదట 6 వచనాలు చూస్తే, మాగోగు దేశపు వాడగు గోగు, పారసీక, ఊషీయులు, పూతువారు, తోగర్మ ఇలా కొన్ని ప్రాంతాల పేర్లు కనబడతాయి. అంత్య దినాల్లో ఈ ప్రాంతాలన్నీ రష్యాతో ఏకమయ్యి ఇజ్రాయెల్ దేశం మీదకు వస్తాయి అని భావించబడుతున్నాయి. ఆ ప్రాంతాలు ఈ కాలంలో ఇలా ఉన్నాయి. గోగు, మాగోగు అనగా రష్యా. చారిత్రకంగా మెషకు మరియు తుబాలు అనే తెగలు నల్ల సముద్రానికి దక్షిణంగా ఆధునిక టర్కీ ప్రాంతంలో నివసించాయి. అయితే చాలా మంది పండితులు మెషకును ఆధునిక మాస్కోతోనూ, తుబాలును సైబీరియాలోని టోబోల్స్క్ నగరంతోనూ ముడిపెడతారు. ఈ రెండు నగరాలు రష్యాలో కీలకమైనవి కాబట్టి వీరు రష్యాలో భాగమైన ప్రజలుగా భావిస్తారు. పారసీక దేశం అనగా ఇరాన్. 1935 వరకు ఇరాన్ను అధికారికంగా పర్షియా అనే పిలిచేవారు. చారిత్రకంగా పారసీక సామ్రాజ్యం నేటి ఇరాన్ ప్రాంతంలోనే ఉండేది. కూషీయులు అనగా సుడాన్ లేదా ఇథియోపియా. బైబిల్లో కూషు అనేది ఈజిప్టుకు దక్షిణంగా ఉన్న నైలు నది ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇది ఆధునిక సుడాన్. కొంత భూభాగం ఇథియోపియాను కలిగి ఉంటుంది. పూతు అనగా లిబియా. ప్రాచీన రికార్డులు పూతును ఈజిప్టుకు పశ్చిమంగా ఉన్న ప్రాంతంగా గుర్తిస్తాయి. ఇది నేటి లిబియా మరియు దాని పొరుగున ఉన్న ఉత్తర ఆఫ్రికా దేశాలు, అల్జీరియా, ట్యునీషియా ప్రాంతం. గోమెరు అనగా టర్కీ లేదా తూర్పు యూరప్ దేశాలు. గోమెరు సంతతి వారైన సిమేరియన్లు మొదట నల్ల సముద్రానికి ఉత్తరాన నివసించి ఆ తర్వాత ఆధునిక టర్కీలోకి వలస వెళ్లారు. అంటే అనటోలియాలోకి వెళ్లారు. కొంతమంది పండితులు దీనిని జర్మనీతో కూడా ముడిపెడతారు. కానీ టర్కీతో సంబంధం బలమైనదిగా కనిపిస్తుంది. తొగర్మా అనగా ఉత్తర దిక్కులోని ప్రాంతంగా వర్ణించారు. ప్రాచీన ఆర్మేనియన్ మరియు టర్కిష్ ప్రజలు తమ వంశానికి తొగర్మాను మూలపురుషుడిగా చెప్పుకుంటారు. ఇది ఆధునిక టర్కీ మరియు దాని చుట్టుపక్కల ఉన్న కాకనస్ పర్వత ప్రాంతాలను అంటే అర్మేనియా, అజర్బైజాన్ సూచిస్తుంది. కొంతకాలంగా మీరు ఈ విషయాన్ని గమనిస్తున్నారా? రష్యా, ఇరాన్ మధ్య స్నేహం పెరుగుతుంది. రష్యా నాయకత్వంలో ఇరాన్, టర్కీ, లిబియా, సుడాన్ వంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడి అంత్యకాలంలో ఇజ్రాయెలుపై దాడి చేస్తాయని ఈ ప్రవచనం చెబుతోంది.